ఎస్ఎస్ రాజమౌళి గారు 1వ తేదీలో పుట్టారు కదా, సూర్యుడికి అతి శత్రువైన డేట్ ఆఫ్ బర్త్లు నంబర్స్ నేను చెప్పాను కదా 6, 8. మరి ఎస్ఎస్ రాజమౌళి గారికి 1వ నంబర్కి ఆ రోజు పెట్టిన ముహూర్తం అన్నది పడదు. ఆ పడలేన వల్ల ఎంత టెక్నాలజీ పెట్టినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పని కాలేదు. దానివల్ల ఆయన కోపం మీద దేవుడు వర్క్ చేస్తారా అన్నారు. కానీ మూర్ఖుడు మీరు ఎస్ట్రాలజీని చూసుకుని న్యూమరాలజీని చూసుకోలేదు. దేవుడు దాకా పోయేంత అవసరం లేదు మీకు. దేవుడు వెనక ఉండి నడిపిస్తారని అన్నాడు కదా. కానీ కొద్దిగా మైండ్ పెట్టుకొని న్యూమరాలజీ ద్వారా మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి 15వ తారీఖు 6 తారీఖు 8 తారీఖు పడది. ఈ 15వ తారీఖు 6 తారీఖు 8 తారీఖు నువ్వు ఏది రిలీజ్ చేసినా అది నీకు రివర్సే అవుతుంది. కోట్ల రూపాయలు పెట్టుకో, 10 కోట్లు పెట్టుకో, ఏదైనా పెట్టుకో, చెడు ప్రభావం 100% చెడు ప్రభావం చూపిస్తుంది. నీ డేట్ ఆఫ్ బర్త్ సూర్యుకి సంబంధించింది ఉన్నప్పుడు నీకు శుక్రుతో శనితో ఏం పని చేయదు. దాని గురించి ఆ రోజు ఆ రకంగా ప్రభావం చూపించడం వల్ల దేవుడు అన్నంత శక్తి నీకు లేదే, దేవుడు వెనుక ఉండి నడిపిస్తారా అన్నది. నీ ముహూర్తమే బాగలేదు నాన్న, మరి ఎందుకు ముహూర్తం చూసుకుంటావు? అండ్ మళ్ళీ ప్రతి ముహూర్తంలో ఎవరికైనా బాగలేకపోతే దేవుడు లేదని దేవుడు వచ్చి నీకు చూపిస్తాడా? నేను ఉన్నా నాన్న, నన్ను చూసుకో అని. నీ మైండ్ సెట్ మంచి పెట్టుకో. ఇప్పుడు నడిచేది సంఖ్యాశాస్త్రం. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చూసుకుంటే మీకు అన్ని రకాలుగా కష్టాలు రాకుండా మీకు ఉంటాయి. లేకపోతే మీలో ఉన్న రివర్స్ నంబర్ వల్ల రేపటికి మీకు చాలా కష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని ప్రకారం వారణాసి అన్న పేర్లో స్టార్టింగ్లో వీఆర్ వార్తో స్టార్ట్ అవుతుంది. వార్తో స్టార్ట్ అవుతుంది. అన్ని విమర్శలు, ఇక అన్నిటికీ గొడవలు చికాకులు లాగానే అయినాయి.